ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎంటెక్ చేసింది. అయితే ఫారిన్ సంబంధం వచ్చింది. ఆ అమ్మాయికి ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ రిజెక్ట్ చేసింది. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇంకా మార్నింగ్ వచ్చారు, నైట్ 10 వరకు ఉండి మాకు అమ్మాయి నచ్చింది, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని. లేదు వాళ్ళు చుట్టాలకి చెప్తాము అది ఇది అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. 10 వరకు ఉండి మాకు చాలా నచ్చింది అమ్మాయి అని చెప్పి బలవంతం చేసి ముహూర్తాలు పెట్టించుకుని అమ్మాయి మాది అనిపించుకుని ఆ అమ్మాయికి వచ్చి ఏర్పట్టి అప్పుడు వెళ్ళారు. మొత్తం మీద అమ్మాయి మ్యారేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత డిమాండ్స్ మొదలు పెట్టారు. అవన్నీ అయిపోయి సాటిస్ఫై అయ్యారు. మొత్తం మీద మ్యారేజ్ అయింది. అయిన తర్వాత యుఎస్ వెళ్ళక ముందు వెళ్ళు హైదరాబాద్, అక్కడ ఈ అబ్బాయి దూరంగా కూర్చోవడం స్టార్ట్ చేశాడు. ఏంటి అంటే మా మదర్ బాధపడుద్ది, యుఎస్ వెళ్ళాక దగ్గరగా ఉందాం అన్నాడు. యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అమ్మాయికి తెలిసిన విషయాలు ఏంటంటే అబ్బాయి గురించి, ఆ అబ్బాయి అప్పటికే 7 years లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు, ప్లస్ ఉమనైజర్. కాబట్టి ఆ అమ్మాయి ఇంకా నరకం చూసింది. ఎలా అంటే ఈ అమ్మాయి బెడ్రూమ్ లో ఉంటే ఆ అబ్బాయి బాత్రూమ్ లోకి వెళ్లి వేరే అమ్మాయితో మాట్లాడు. అలా ప్రాసెస్ జరుగుతుండగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అవ్వకపోతే లేడీస్ కి కొంచెం బెటర్ గా ఉంటుంది. ఏ అబ్బాయిని చేసుకున్నా సరే మీరు నా సజెషన్ ఏంటంటే ఒక 2 years స్టడీ చేసి అబ్బాయితో మనం లైఫ్ లాంగ్ ఉండగలమా లేదా అని ఆలోచించి అప్పుడు ప్రెగ్నెంట్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. అయితే ఆ ప్రెగ్నెంట్ అయింది. అది కూడా 7th month లో ఆ అమ్మాయిని అబ్బాయి హరాస్ చేసిన దానికి 7th month లో అమ్మాయికి డెలివరీ అయిపోయి పాప సీరియస్ అయిపోయి కండిషన్ లో 2 months ఇంక్యుబేటర్ లో ఉంచి మొత్తం మీద బతికించారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక 13 years అమ్మాయిని ఆ అబ్బాయి బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ప్రాస్టిట్యూషన్. ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఈ ఫ్రెండ్స్ అక్కడ జైలు మన సినిమాల్లో చూపెట్టే జైలు మాదిరిగా ఉంది. ఈ అబ్బాయి ఫ్రెండ్స్ అది చూడలేక ఆ అబ్బాయిని బెయిల్ మీద బయటకు తీసుకున్నారు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫ్రెండ్స్ కూడా చెప్పకుండా ఆ కోర్టు కళ్ళు కప్పి మొత్తం మీద కార్ నేమో ఎయిర్పోర్ట్ లో వదిలేసి కీస్ తో సహా ఇంట్లో సామాన్ అంతా బయట పడేసి ఇల్లు రెంట్కి ఇచ్చేసి ఈ అబ్బాయి ఫ్లైట్ ఎక్కి ఆ వైఫ్ మా పిల్లతో సహా ఇండియా వచ్చేసి ఢిల్లీలో దిగిన తర్వాత ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఊరు పంపి అక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇంకా చూడలేదు. పాప ఏడుస్తుంది రమ్మని అమ్మాయి అడిగినా కూడా రాలేదు, నాకు కుదరలేదని చెప్పి ఇప్పుడు ఆ అబ్బాయి వేరే కంట్రీ, ఏ కంట్రీలో వీసా దొరికితే ఆ కంట్రీకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. అందుకని ఈ అమ్మాయికి కూడా ఇంకా విసుగొచ్చి ఈ అమ్మాయి కూడా ఒక డెసిషన్ తీసుకుంది, ఇంకా అబ్బాయితో నేను ఉండలేను, ఆ అబ్బాయి ఫ్యూచర్ కూడా పోయినట్టే లెక్క చెప్పాలంటే. ఒక డెసిషన్ తీసుకొని ఆ అమ్మాయి 498A DVC MCAC ఫైట్ చేస్తుంది. ఇది కథ కాదండి, నిజం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఫారిన్ సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు తొందర పెట్టారని మీరు కూడా తొందరపడకుండా బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అది చేసుకొని అప్పుడు చెయ్యండి. ఇదే పేరెంట్స్ కి నేను ఇచ్చే సజెషన్.